మా ఇంటి బంగారం మూవీ రివ్యూ. మూవీ స్టోరీ కొత్తగా ఏం లేదు. ఇప్పటికీ చాలా ఫిల్మ్స్లలో ఇలాంటి స్టోరీ చూసాము. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఎక్స్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్లలో సమంతాకి మంచి ఎలివేషన్స్ పడ్డాయి. బట్ సాడ్లీ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా తక్కువసేపు ఉన్నాయి. ఇంకాస్త ఎక్కువసేపు ఉంటే బాగుండు. మూవీలో కామెడీ బాలేదు. మూవీ మొత్తంలో 1-2 సీన్స్లలో మాత్రమే కామెడీ బాగుంది. మూవీకి ఉన్న బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి రన్ టైము. ఈ మూవీ టోటల్ 2 hours 34 minutes ఉంది. అంత అవసరం లేదు. ఒక 2 hours లోపే అవగొట్టేయచ్చు. బట్ మూవీని అయితే చాలా ల్యాగ్ చేశారు. దానివల్ల చాలా బోర్ కొట్టింది. చాలా సీన్స్ డ్రాగ్ అనిపించాయి. ఒక 2 hours లోపు ఉంటే చాలా బాగుండు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాలేదు. సాంగ్స్ కూడా బాలేవు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నట్టు కూడా అనిపించలేదు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే సమంత పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎక్స్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే సమంత వన్ మ్యాన్ షో. గుల్షన్ దేవయ్య పర్ఫార్మెన్స్ బాలేదు. అండ్ విలన్ క్యారెక్టర్ని కూడా చాలా వీక్గా చూపించారు. దానివల్ల హీరోయిన్ సమంత గారి క్యారెక్టర్కి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ రావు. వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చాలా చిన్న చిన్నవే, ఈజీగా తను సాల్వ్ చేస్తుంది. సమంత ఫ్రెండ్ క్యారెక్టర్లో చేసిన మంజుషా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మూవీలో తను ఉన్న ప్రతి సీను నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా మెయింటైన్ చేశారు. ఓవరాల్గా మూవీ జస్ట్ వన్ టైం వాచబుల్. అది ఓటీటీలో అయినా థియేటర్లో అయినా జస్ట్ వన్ టైం వాచబుల్. మీరు కనుక మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.